ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏపీలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాలేదు. సర్కార్ ఇప్పుడిప్పుడే కదురుకుంటుంది. మంత్రులు తమ తమ శాఖలపై అవగాహనను పెంచుకునే ప్రయత్నాలలో ఉన్నారు. ప్రభుత్వం ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పెట్టింది. అధికారంలోకి రావడానికి భారీగా హామీలను ఇచ్చిన నేపథ్యంలో వాటిని అమలు చేయడానికి అవసరమైన నిధులను కూడగట్టుకునే ప్రయత్నాలలో పడింది. దీనికి అవసరమైన దారులను వెతుకుతుంది. ఇందులో భాగంగా ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. వాటి విలువ 7,000 కోట్ల రూపాయలు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించే సమయంలో చంద్రబాబు 5 గ్యారంటీలపై సంతకాలు పెట్టారు. మెగా డిఎస్సి, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచడం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సెస్ ప్రతిపాదనలపై సంతకాలు చేశారు. ఇందులో మెగా డిఎస్సి వ్యవహారం బెడిసికొట్టినట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకు నోటిఫికేషన్ వెలువడకపోవడం పట్ల చంద్రబాబు సర్కార్పై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతున్నట్టుంది. 16,347 ఉపాధ్యాయ పోస్టులతో కూడిన మెగా డిఎస్సి ప్రతిపాదనలపై చంద్రబాబు సంతకం చేయక ఆ సంఖ్య చాలలేదంటూ నిరుద్యోగులు మండిపడుతున్నారు. మెగా డిఎస్సిలో పొందుపరిచిన ఉపాధ్యాయ ఖాళీల సంఖ్యను పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అనంతపురంలో వందలాది మంది నిరుద్యోగులు రోడ్డెక్కారు. భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటూ ప్లెకార్డులను ప్రదర్శించారు. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సంకీర్ణ కూటమి ప్రభుత్వం అతి తక్కువగా నామమాత్రంగా మెగా డిఎస్సి కింద ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి పూనుకోవడం పట్ల బగ్గుమంటున్నారు. కూటమికి అనంతపురం జిల్లా భారీ మెజారిటీ ఇచ్చిందని గుర్తు చేశారు. వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేయాలంటూ నినదించారు.